క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. This is Gayatri. Welcome to ET Exclusive. వారసత్వం అనే పదం వినగానే ముందు కొడుకుల మీదకే ఫోకస్ వెళ్తుంది. ఎంతైనా తనయుడు కదా, తమ లెగసీని ముందుకు తీసుకువెళ్తారనే ఆశ ఎవరికైనా ఉంటుంది. కానీ టాలీవుడ్లో వారసులకి తోడు వారసురాళ్లు కూడా రఫ్ ఆడిస్తున్నారు. తండ్రుల సక్సెస్లో కీ రోల్ పోషిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తండ్రులని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తున్నారు. అలా మాయ చేస్తున్న వారసురాళ్లపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. బాలయ్య కెరీర్ అఖండకు ముందు, అఖండ తర్వాత అని డివైడ్ చేయాలేమో. దానికి ముందు కూడా బాలయ్యకు విజయాలున్నాయి. కానీ అఖండ తర్వాత ఎన్బీకే మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అక్కడి నుంచి ఎన్బీకే 2.0 వర్షన్ వచ్చింది. దానికి ప్రధాన కారణం ఆయన చిన్న కూతురు తేజస్విని. ఆమె ఎంటర్ అయ్యాకే బాలయ్య కథల ఎంపికలోనూ స్పష్టమైన మార్పు కనిపించింది. తాజాగా రవితేజ కూతురు మోక్షద కూడా అంతే. ఇరుముడితో మాస్ రాజా స్ట్రాంగ్ కంబ్యాక్ కు రంగం సిద్ధమైంది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచేలా ఉంది. అన్నింటికి మించి కథతో రవణ వచ్చాడ్రా అంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. దీని వెనుక రవితేజ కూతురు మోక్షద కృషి చాలా ఉంది. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు ఈమె. కథ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రొడక్షన్ వరకు అన్ని తండ్రితో పాటే ఉండి చూసుకున్నారు మోక్షద. ఇకపై రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్లోనూ మోక్షద కీ రోల్ పోషించే అవకాశం లేకపోలేదు. ఆల్రెడీ రవితేజ తనయుడు మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా సందీప్ వంగతో స్పిరిట్ కు పనిచేస్తున్నారు. తాజాగా కూతురేమో ఇక్కడే ఉంటూ మాస్ రాజాకు అండగా నిలబడుతున్నారు. డాటర్స్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చిరంజీవి కూతురు సుష్మిత గురించి చెప్పకపోతే ఎలా? ఖైదీ నెంబర్ 150 నుంచి నాన్నతో పాటే ఉన్నదీమె. ముందు కాస్ట్యూమ్ డిజైనర్ గా, మనశంకర్ వరప్రసాద్ గారితో నిర్మాతగాను మచ్ నీడెడ్ సక్సెస్ అందుకున్నారు. మొత్తానికి ఈ డాటర్స్ అంతా ఫాదర్స్ తోనే నడుస్తూ తండ్రుల్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వయసు 71 ఏళ్లు, కానీ ఆయన జోరు మాత్రం ఇప్పటికీ 20 ఏళ్లే. ఈ వయసులోనూ కుర్ర హీరోలకి ఏమాత్రం తీసిపోని విధంగా బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తున్నారు చిరంజీవి. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ 25 ఏళ్ల కుర్రాడిలా ఫిట్నెస్తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస సినిమాలతో స్పీడ్ పెంచేస్తున్నారు. చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయన లైనప్ పై ఓ లుక్కేద్దామా? ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అనడానికి చిరంజీవియే నిదర్శనం. బాస్ స్పీడ్ చూస్తుంటే బాక్సాఫీస్ లెక్కలు తారుమారవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 2026 మొదట్లోనే వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ఏకంగా 350 కోట్లకు పైగా వసూలు చేసి తన స్టామినా చూపించారు చిరు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఊపులో అక్టోబర్లో విశ్వంభరతో ఆయన మరోసారి బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు. విశ్వంభర వచ్చినా రాకపోయినా బాబీతో చేస్తున్న మెగా 158 మాత్రం సంక్రాంతికి రానుంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతుంది. మాఫియా బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రిగా చాలా కొత్తగా కనిపించబోతున్నారు. అనస్వర రాజన్ ఇందులో చిరు కూతురుగా నటిస్తున్నారు. 2027 సంక్రాంతి బరిలో దిగడానికి ముస్తాబవుతోంది మెగా 158. బాబీ సినిమా పూర్తయ్యాక శ్రీకాంత్ వదిలతో మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతోంది. నాని ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అక్కడితో ఆగకుండా ఏడాదికి కనీసం 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా పక్కా ప్లానింగ్తో అడుగులు వేస్తున్నారు చిరు. మంచి కథ ఉంటే సినిమా చేయడానికి తాను సిద్ధమంటూ ఈ జనరేషన్ డైరెక్టర్లందరికీ చిరు బంపర్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదుగా. అప్పుడే మళ్ళీ కొత్త పాట ఇచ్చేశారు అనిరుద్ రవిచందర్. డీసీ మ్యాజిక్ ఇంకా నడుస్తూ ఉండగానే హమ్ చేసుకోవడానికి అల్లబోలేలే అంటూ సూపర్ స్టార్ని వెంటబెట్టుకుని వచ్చేశారు ఈ సంగీత సంచలనం. జైలర్ 2 ప్రమోషన్స్ సైలెంట్గా మొదలైపోయాయి. ఇందులో ఫస్ట్ లిరికల్ వచ్చేసింది. మరి కావాలయ్యాని మరిపించే సత్తా ఈ కొత్త పాటకి ఉందా? జైలర్ సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే దానికి ప్రధానమైన కారణం అనిరుద్ సంగీతం. ఆర్ఆర్ లేకుండా నేనే జైలర్ చూడలేకపోయానంటూ రజనీ స్వయంగా చెప్పారంటే ఆ విజయంలో అనిరుద్ పాత్ర ఏంటో అర్థమైపోతుంది. తాజాగా జైలర్ 2 వచ్చేస్తోంది. అక్టోబర్ 15న విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులో నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. జైలర్ మాదిరే ఈ కథ కూడా వేరు రాష్ట్రాల బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుందని పాట చూస్తుంటేనే అర్థమైపోతుంది. జైలర్లో కర్ణాటక, ఏపీ, తెలంగాణ అంటూ చాలా స్టేట్స్ తిప్పారు నెల్సన్.
ఈసారి కేరళను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన పాట మొత్తం మలయాళం కల్చర్లోనే సాగుతుంది. కంపోజిషన్ కూడా పూర్తిగా ఆ స్టైల్లోనే చేశారు అనిరుద్. జైలర్లో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను తీసుకుంటే ఈసారి నెల్సన్ చాయిస్ ఆసక్తికరంగా పూర్ణ వైపు మళ్లింది. పాట క్లాసికల్ టచ్లో సాగడంతో స్వతహాగా డాన్సర్ అయిన ఆమెనే తీసుకున్నారు. 2 ఏళ్ల కింద గుంటూరు కారంలో పూర్ణ చేసిన కుర్చీ మడతబెట్టి సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. చూస్తుంటే ఈ పాట కూడా అదే రేంజ్కు వెళ్లేలా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నేషనల్ మాఫియా ఫారిన్ లొకేషన్ల చుట్టూ తిరిగిన పాన్ ఇండియా కెమెరాలన్నీ ఇప్పుడు భాగ్యనగరం గల్లీలోకి క్యూ కడుతున్నాయి. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ నుంచి చిన్న సినిమాల వరకు అంతా పక్కా హైదరాబాదీ బ్యాక్ డ్రాప్ పై ఫోకస్ పెడుతున్నారు. టాలీవుడ్ కథల్లో బిర్యానీ ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నట్టుండి సిటీ బ్యాక్ డ్రాప్ సినిమాలకి డిమాండ్ ఎలా పెరిగింది? హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలు చాలానే వచ్చాయి, కానీ హైదరాబాదీ ఫ్లేవర్తో వచ్చిన సినిమాలు తక్కువే. ఆ మధ్య ఫలక్నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది సినిమాలు అలాగే వచ్చాయి. ప్రేమలు లాంటి మలయాళం సినిమా కథంతా హైదరాబాద్లోనే జరుగుతుంది. తాజాగా పాన్ ఇండియా కథలు కూడా సిటీ బ్యాక్డ్రాప్లో సిద్ధమవుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా కథ అంతా లోకల్ నేపథ్యంలో సాగుతుంది. ఈ విషయం చెప్పింది నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగే. ఇన్నాళ్లు ఈ సినిమా కథ ఇంటర్నేషనల్ మాఫియా చుట్టూ తిరుగుతుందని అనుకున్నా అదేం కాదు, ఇది పక్కా లోకల్ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ లోకల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. గతంలో పోకిరి కూడా ఇలా సిటీ బ్యాక్డ్రాప్ లోనే సాగే పోలీస్ కథే. నాని శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా కూడా పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలోనే సాగే కథ. దసరాను సింగరేణి నేపథ్యంలో తీసిన శ్రీకాంత్ ఈసారి పక్కా పాత బస్తీ కథ రాసుకున్నారు. ఓల్డ్ సిటీ గల్లీ నుంచి వస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పెద్ద సినిమాలే కాదు, ఈ మధ్య దీవానా, అమీర్ లోగ్ లాంటి సినిమాలు పూర్తిగా లోకల్ బ్యాక్డ్రాప్ లో వచ్చినవే. తెలుగు దర్శకుల్ని మన హీరోలు పట్టించుకోవట్లేదా, లేదంటే వాళ్ళు రాసుకున్న కథలకి మన హీరోలే సరిపోవట్లేదా? ప్రతి కథకి పక్క భాష నుంచి హీరోల్ని ఎందుకు మన దర్శకులు తెచ్చుకుంటున్నారు? 100 కోట్ల మార్కెట్ ఉన్న మన హీరోల్ని కాదని పరాయి భాషలోని హీరోల వైపు ఎందుకు మన దర్శకులు అడుగులు పడుతున్నాయి? మన దర్శకులు ఎందుకు మరి ఈ మధ్య ఎక్కువగా పరభాషా హీరోల వైపే వెళ్తున్నారు? ఒక్కరో ఇద్దరు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ చాలా మంది డైరెక్టర్స్ చూపులు ఇండస్ట్రీ దాటి వెళ్తున్నాయి. వెంకీ అట్లూరి కొన్నేళ్లుగా మన హీరోలతో సినిమాలు చేయడమే మానేశారు. శేఖర్ కమ్ముల గతేడాది ధనుష్తో కుబేరా చేశారు. పూరి జగన్నాథ్ కూడా విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్నారు. స్లమ్ డాగ్ తర్వాత కూడా పూరి జగన్నాథ్ చూపులు పరభాషా హీరోలపైనే ఉన్నాయని తెలుస్తోంది. సూర్య, ధనుషులలో ఒకరికి కథ చెప్పి ఒప్పించి సినిమా చెయ్యాలనే ప్రయత్నాల్లో ఉన్నారీన. ఇక మ్యాడ్ ఫ్రాంచైజీతో బాగా నవ్వించిన కళ్యాణ్ శంకర్ ప్రస్తుతం కార్తీతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. శైలేష్ కొలను ప్రస్తుతం రోషన్తో ఏమో ఏమో ఇది సినిమా చేస్తున్నా నెక్స్ట్ కార్తీతో హిట్ 4 లైన్లో పెట్టారు. స్టార్ డైరెక్టర్స్ చూపులు కూడా వేరే ఇండస్ట్రీపైనే ఉన్నాయి. ఆల్రెడీ విజయ్తో వారిసు చేసి హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి ప్రస్తుతం సల్మాన్తో హిందీ సినిమా చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా సూర్యతో ఓ సినిమాకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి మన దర్శకులంతా మన హీరోలను వదిలేసి పక్క ఇండస్ట్రీలకు వెళ్తున్నారు. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతోంది. థియేటర్లకి ఆడియన్స్ బాగానే వస్తున్నారు. కాస్త యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు సినిమాల్ని. ఇలాంటి టైంలో మళ్ళీ టికెట్ హైక్స్ చర్చ మొదలైంది. మరి రేట్లు పెంచితే ఆడియన్స్ మైండ్ సెట్ అలాగే ఉంటుందా? థియేటర్స్ కల పెరుగుతుందా, తగ్గుతుందా? అసలు ఏ సినిమా కోసం హైక్స్ అడుగుతున్నారు? ఏ దేవుడు కరుణించాడో కానీ గత 2 నెలలుగా థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. కనీసం వారానికో సినిమా బయ్యర్లకి కాసుల పంట పండిస్తోంది. పెద్ది మొదలుపెట్టిన ఈ విజయాల్ని లెనిన్, మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు కంటిన్యూ చేశాయి. తాజాగా ఇరుముడికి రవితేజ కెరియర్లోనే రికార్డ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. డే 1 చాలా పెద్ద నెంబర్ తీసుకొచ్చేలా ఉంది ఈ చిత్రం. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ ఇంత బాగా పర్ఫామ్ చేయడానికి కాంటెంట్ ఓ కారణమైతే అందుబాటులో ఉన్న టికెట్ రేట్లు మరో ప్రధాన కారణం. పెద్ది మినహాయిస్తే ఏ సినిమాకి నిర్మాతలు హైక్స్ అడగలేదు. ఈ ఒక్క రీజన్ తోనే ఆడియన్స్ థియేటర్లకి క్యూ కడుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్, డీసీ లాంటి డబ్బింగ్ సినిమాలకి కాసుల పంట పండడానికి కారణం ఇదే. తాజాగా ఇరుముడి ఓపెనింగ్స్ మీద రేట్ల ప్రభావం బానే ఉంది. సినిమాపై ఉన్న హైప్ కి తోడు తక్కువ రేట్లు ఉండటంతో థియేటర్లకి పోటెత్తుతున్నారు ఆడియన్స్. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, కానీ అసలు చిక్కు ఇక్కడి నుంచే మొదలయ్యేలా ఉంది. ఆగస్టు 26న రానున్న టాక్సిక్ కోసం హైక్స్ అడుగుతున్నారు మేకర్స్. 500 కోట్ల బడ్జెట్ కాబట్టి రేట్లు పెంచడం
పెంచడం అనివార్యం అనేది వాళ్ళ వాదన. టాక్సిక్ తెలుగు సినిమా కాదు, డబ్బింగ్ సినిమాకి రేట్ల పెంపు అనేది ఆలోచించాల్సిన విషయమే. పైగా ఇప్పుడిప్పుడే థియేటర్లకి అలవాటు పడుతున్న ఆడియన్స్ ని రేట్ల పేరుతో భయపెడితే అసలుకే మోసం రాకపోదు. ఈ రేట్ల హైక్స్ అనేది మన పెద్ద సినిమాలనే దెబ్బకొట్టింది. అందుకే ఇవన్నీ బాగా ఆలోచించి హైక్స్ అడగాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ప్రేక్షకుల మైండ్ సెట్ మారకుండా చూడాలి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరొక ఈటీ ఎక్స్క్లూజివ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.